అయితే మీరు పెద్దగా ఎప్పుడు రెమ్యునరేషన్ల దగ్గర పట్టుబడినట్టు గాని, ఎక్కువ ఆహ్, కిరణ్ రెమ్యునరేషన్ పెంచేసాడని గాని, ఇలాంటి వార్తలు ఎప్పుడు రావు పెద్దగా. హ్మ్. అంటే ఏంటి కథ బాగుంటే కాంప్రమైజ్ అవుతారా రెమ్యునరేషన్ విషయంలో? అంటే నా ఉద్దేశ్యం ఏంటంటే ఇప్పుడు ఒక ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. ఓ దాని మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టినప్పుడు మన వాల్యూ ఒకటి ఉంటుంది. హ్మ్. మన వాల్యూ మనం తీసుకుంటాం. లేదు ప్రయత్నం చేసినప్పుడు అక్కడ ఏదైనా చిన్నది ఏదైనా ఫెయిల్యూర్ అవుతుందని అంటే సపోర్ట్ చేయడానికి నేను ఉంటానండి. హ్మ్. అంతే. ఓకే. హ్మ్. అయితే మీరు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కదా! హ్మ్. ఆయన సినిమాలో ఏమైనా క్యారెక్టర్ వస్తే చేస్తారా? లేదన్న ఇప్పుడు క్యారెక్టర్ చేసే దాంట్లో లేదు. హ్మ్. ఇప్పుడు అంటే నా ఉద్దేశం ఆయన కాలేజ్లో ఉన్నప్పుడు ఐ ఎంజాయ్ హిస్ ఫిలిమ్స్ అది ఇది అప్పుడు ఫ్యానిజం అనేది అంతా. ఇక్కడికి వచ్చిన తర్వాత లైఫ్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్ అన్న. హ్మ్. కంప్లీట్లీ లైఫ్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్. హ్మ్. ఇక్కడికి వచ్చి ఇక్కడ చూసిన తర్వాత ఓకే మనం ఏంటి మనం ఏం చేయాలి ఇప్పుడు మనం ఎలా ఎదగాలి హ్మ్. యాజ్ అ హీరోగా మనం ఉన్నాము మనం ఏం చేయాలి ఇప్పుడు ఈవెన్ ఐ వాంటెడ్ టు బీ సంథింగ్ బిగ్గర్. హ్మ్. ఇప్పుడు ఐ వాంట్ మై ఓన్ థింగ్. అలానే ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారికి నువ్వు ఫ్యాన్ కాదంటే ఎస్ ఐ యామ్. హ్మ్. ఇంతకుముందు నేను అది దాంట్లో మొహమాటమే లేదు. ఎప్పుడు కాలేజ్ డేస్ దగ్గర నుంచి నేను ఆయనకి చేశాను. అది నాకు ఇష్టం చెప్పుకోవడం తప్పేం లేదు. హ్మ్. బట్ ఇప్పుడు ఐ వాంటెడ్ మై ఓన్. ఓకే. ఇప్పుడు నాకు ఇప్పుడు నేను పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ కాదని ఆ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఏదో నాకు ఆ జోన్లో లేను. హ్మ్. ఐ వాంటెడ్ మై కిరణ్ అబ్బవరం అనేవాడు ఏంటి, వాడు ఎంత ఎదిగాడు, హ్మ్. వాడి ఇండివిజువాలిటీ ఏంటి అన్నదే నాకు ఇంపార్టెంట్. హ్మ్. అది ఆయన ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ మీరు అన్నదానికి క్యారెక్టర్ అనే థింగ్ ఏంటంటే ఐ రెస్పెక్ట్ హిమ్ ఏ లాట్. ఏదైనా ఇఫ్ ఇట్ ఈస్ ఏ సంథింగ్ విచ్ యూనో ఖచ్చితంగా ఆయనతో ఇది చేస్తే గట్టిగా ఉంటుంది అన్నప్పుడు వస్తే ఖచ్చితంగా చేస్తాను. హ్మ్. బట్ ఏదో కనిపించేయాలి ఊరికే అలాంటి జోన్ అయితే చేయను. హ్మ్. యెస్. కలిసారా ఎప్పుడన్నా? కలిసాను. అంటే హీరో అయిన తర్వాత? హీరో అయిన తర్వాత కలిసాను. ఏంటి ఏం కన్వర్జేషన్స్ ఏమైనా నేను జరిగినాయా? చెప్పాను మీరంటే నాకు చాలా ఇష్టం అండి హ్మ్. ఇది అని చెప్పాను. హ్మ్. తను ఐ సా యువర్ ఫిలిమ్స్ అన్నట్టు మాట్లాడారు అంతే. ఆ! చూసానని చెప్పారా మీ అన్నారు ఐ సా ఎస్ఆర్ కళ్యాణ మండపం అది మొత్తానికి ఎస్ఆర్ కళ్యాణ మండపం మీ టోటల్ మీ కెరీర్‌కి ఒక కలికితురాయిలాగానే అవును అది నిలిచిపోతది. అది అది కూడా ఎప్పటికీ ఒక స్పెషల్